ఓంకారజన్య శ్రీవాణీ గణేశాక్షర శోభినీ చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. సభకు నమస్కారం. అందరికీ స్వాగతం, శుభస్వాగతం. వేద విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 154వ ప్రసంగం ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు మన ఆహ్వానం మేర విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం పద్యశిల్పం అనే అంశంపై ప్రసంగించడానికి గాను పెద్దలు విశ్రాంతాచార్యులు పెద్దాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ జ్యోసుల కృష్ణబాబు గారు ఇచ్చేశారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ జ్యోసుల కృష్ణబాబు గారు ఈరోజు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం పద్యశిల్పం అనే అంశంపై మనకు ప్రసంగించనున్నారు. మీ వంటి పండితులను ఆహ్వానించుకొని చక్కని అంశాలను ఎంచుకొని ఈ ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక అని పేరు పెట్టుకున్నాం. మీ ప్రాంతం నుంచి కూడా చాలామంది పెద్దలు విచ్చేశారు. నరసాపురం నుంచి ఇంతకుముందు విచ్చేసి మనకు అద్భుతమైన ప్రసంగం చేసినటువంటి పొన్నపల్లి శ్రీరామారావు గారి ద్వారా వీరి పరిచయ భాగ్యం కలిగింది. వారు మనకు సాహిత్యంలో సంశయావస్థ అనేటువంటి అంశంపై చాలా చక్కటి ఉపన్యాసం చేశారు. మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. దాదాపు 1-2 సంవత్సరాలు అయినట్టుంది. అలాగే వీరు తరచూ మన మిత్రులు విస్తాల శంకర్రావు గారు రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీకి సెమినార్స్లో వాటిలో పాల్గొనడానికి వెళ్తూ ఉంటారు కనుక అక్కడ వీళ్ళందరూ కూడా పండిత మిత్రులు అన్నమాట, కలుసుకుంటూ ఉంటారు. వారు కూడా వీరితో మాట్లాడి ఈ రోజుకి మన తరఫున ఆహ్వానం చెప్పి వారు అంగీకారం తెలియజేయడం, వారు ఈరోజు మన ప్రత్యక్షంగా మనం వారిని కలుసుకోవడం, అది దీని వెనకున్నటువంటి విషయం. పొన్నపల్లి శ్రీరామారావు గారికి, విస్తాలి శంకర్రావు గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈ విధంగా మేము ప్రతి నెల చివరి ఆదివారం నాడు ప్రవాసాంధ్రులం గనక, తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉన్నాం గనక చక్కటి తెలుగు వినడం కోసం, అది మేము మర్చిపోకుండా ఉండడం కోసం, మా తర్వాత తరం వాళ్లకు కూడా ఆ అలవాటు చేయడం కోసం, దీంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం సార్. ఈరోజు మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని గురించినటువంటి పరిచయ వాక్యాలు, మాకు మిమ్మల్ని గురించిన పూర్తి పరిచయం వివరాలు మా అధ్యక్షులు జేకే రెడ్డి గారు తెలియజేస్తారు. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలి. డాక్టర్ జ్యోసుల కృష్ణబాబు గారి పరిచయం. శ్రీమతి నాగమణి, శ్రీ భాస్కర శాస్త్రి దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురంలో 1956లో జన్మించారు. మీ ఇద్దరం ఒకే సంవత్సరంలో జన్మించాం. ప్రాథమిక విద్య పెద్దాపురంలో అభ్యసించి 1978లో పాలకొల్లులోని ఓరియంటల్ కళాశాలలో భాషా ప్రవీణను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆపై స్నాతకోత్తర పట్టం MA తెలుగు వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1981లో డిస్టింక్షన్లో చేపట్టారు. 1990లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్రీయం ఒక పరిశీలన అనే అంశంపై ఎంఫిల్ చేశారు. ఆపై 1995లో తెలుగులో హరిశ్చంద్ర నాటకాలు తులనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధనా పత్రం సమర్పించి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి PhD డాక్టరేట్ను పొంది డాక్టర్ జోసుల కృష్ణబాబు గారి
పెద్దాపురంలోని మహారాణి కళాశాలలో తెలుగు అధ్యాపకునిగాను, రీడర్గాను, శాఖాధ్యక్షులుగాను, ఆచార్యవర్యులుగాను 30 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రస్థానాన్ని 2014లో ముగించి పదవి విరమణ చేశారు. ఒకే కళాశాల ప్రారంభం నుంచి చివరి వరకు. చాలా రేరుగా జరుగుతుంది. ఈ కళాశాల నుంచి ఎంతో మంది విద్యార్థులను తెలుగు అధ్యాపకులుగాను, తెలుగు పండితులుగాను తీర్చిదిద్దడం వీరి ప్రత్యేకత అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్య అధ్యయనం, తెలుగు బోధన, వివిధ పత్రికల్లో రచనా వ్యాసంగం, అనేక సాహిత్య అంశాలపై ప్రసంగాలు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడిగా సాహితీ కార్యక్రమాల నిర్వహణ వీరి అభిరుచులు. అక్షర నేస్తం అనే కవితా సంపుటి, శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి సంక్షిప్త చరిత్ర, శతాధిక సాహిత్యవేత్తల జీవిత సాహిత్య విశేషాలను తెలియజేసే పెద్దాపురం సాహితీమూర్తులు అనే గ్రంథం, శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారి నాటకత్రయ సమాలోచనం, తెలుగులో హరిశ్చంద్ర నాటకాలు తులనాత్మక పరిశీలన వీరి ముద్రిత రచనలు. మహారాణి కళాశాలలో యాజమాన్యం ప్రారంభించిన ఉత్తమ అధ్యాపకుడు పురస్కారాన్ని ప్రథమంగా వీరితోనే 2005లో ప్రారంభించడం జరిగింది. కొత్తపేటలో అంకం వీరభద్రరావు మెమోరియల్ పురస్కారం, హైదరాబాదులో శ్రీ లావణ్య బ్రౌన్ పురస్కార గ్రహీతలు వీరు. మరి ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక అజరామరంగా నిర్వహిస్తున్నటువంటి ఈ తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 154వ ప్రసంగంగా విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం పద్యశిల్పం అనే అంశంపై ఉపన్యసించబోయే కవి, రచయిత, పరిశోధకులు, విశ్రాంత ఆచార్యులు, గొప్ప వక్తే డాక్టర్ జోసుల కృష్ణబాబు గారిని ఈ సభ సగౌరవంగా పరిచయం చేస్తారు. మరి వారు విశ్వనాథ సత్యనారాయణ గురించి, ఆయన కవిత పద్యశిల్పం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచితమైన ఆంధ్ర ప్రశస్తి నుంచి 2 గొప్ప పద్యాలను పాడుతాను. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష, రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులను సమర్పించు భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి, భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి, భాషయన ఇద్దియని చెప్పబడిన భాష, తనరు ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. రెండవ పద్యం. ఏ దివ్య పురుషులి శాద్వలాంకూర శేఖరమ్ముల లిఖించిరో ఇవెల్ల, ఈ వాయు వీచిలో ఏ అప్సర సమాజము నింపిరో, గీతి సముదయంబు ఏ దివ్య శిల్పులి రోదసి కుహరాన వ్రాసిరో, దివ్య శిల్పములిన్ని ఈ పదాంతరమునందు ఏ పురాణ మునీంద్ర సంతతుల్లో ప్రశంసలు పునర్తృ, ఎటగనిన పూర్వ పల్లవ నృపచరితలే వ్రాయబడి పాడబడి గీయబడి ఉపన్యసించబడి శ్రోత్రపేయమై చెన్నుదాల్చే ఈ అతీంద్రియ శక్తి నాకెట్టు లబ్బే. హే
మన తరఫున శాలువ తోటి నూతన వస్త్రములు బహుకరించి మనందరి తరఫున జ్ఞాపిక బహుకరించి సత్కారం చేసుకుందాం. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం పద్యశిల్పం డాక్టర్ జోసుల కృష్ణబాబు గారు. రండి సార్. కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ క్షోణితలంబు నిన్నుదురు శోకగ మృక్కిను తింతు సైకతశ్రోణికిన్ చంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికి నమస్సభాయే. చెన్నై వేద విజ్ఞాన వేదిక నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఉపన్యాస ధారావాహికలో భాగంగా నన్ను ఈరోజు వక్తగా ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు శ్రీ జేకే రెడ్డి గారు, కార్యదర్శి ఆత్మీయ సోదరులు శ్రీ మధు గారికి, తక్కిన నిర్వాహక వర్గానికి, ఈరోజు శ్రోతలుగా విచ్చేసినటువంటి సహృదయులు సహనశీలురు అయినటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ నేరుగా నేను నా ప్రసంగంలోకి ప్రవేశిస్తున్నాను. తెలుగు సాహిత్య సత్కృషీవలులయందు 1000 ఎకరాల భూస్వామి విశ్వనాథ వారి పొలమున పండని పంట లేదు, పండినది ఎల్ల పసిడి కాకుండలేదు అంటారు మా పెద్దాపురం కవే విశ్వనాథ వారిని కీర్తిస్తూ. వారి పేరు శ్రీ పంపన సూర్యనారాయణ గారు. అంటే తెలుగు సాహిత్య క్షేత్రంలో రకరకాల పంటలు పండించినటువంటి కృషివలులలో 1000 ఎకరాల భూస్వామిట విశ్వనాథ వారు అనమాట. అలాగే కాదు, అంతేకాదు, పైగా వారి పొలమున పండని పంటంటూ ఏదీ లేదు. అలాగని పండిన ప్రతిదీ కూడా బంగారం పండిందిట. అంటే వారు రాసినటువంటి ప్రతి కృతి కూడా చాలా అమూల్యమైనది, చాలా గొప్పది అని చెప్పేసి ఆ పద్యానికి వివరణ. ఆధునిక ఆంధ్ర సాహిత్య జగత్తులో విశ్వనాథ ఒక విరాన్మూర్తి అని చెప్పి మనం చెప్పాలి. ఒక్క వచన కవిత్వం వినా ఆయన ప్రాచీన ఆధునిక ఆంధ్ర ప్రక్రియల్లో ఆయన చేపట్టనటువంటి ప్రక్రియ లేదు. పద్యం రాసిన, గేయం రాసిన, నవల రాసిన, నాటకం రాసిన, ముక్తకం రాసిన, మహాకావ్యం రాసిన విశ్వనాథ కృతిలో ఆయనదైనటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది. వాక్కులో, వాక్యంలో, అలాగే శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం విశ్వనాథ రచనల్లో మనకి కనిపిస్తుంది. మరి మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ విలక్షణత్వమే ఈ వ్యక్తిత్వమే. విశ్వనాథ శతాధిక గ్రంథకర్త. శ్రీమద్ రామాయణ కల్పవృక్షమే కాక ఆయన ఇందాక రెడ్డి గారు చదివినటువంటి ఆంధ్ర ప్రశస్తి, అలాగే ఆంధ్ర పౌరుషం, ఋతు సంహారం లాంటి పద్యకావ్యాలు రాశారు. అలాగే ఏకవీర, చెల్లెలికట్ట, 1000 పడగలు, విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు, నాస్తిక ధూమం, దిండు కింద పోకచక్క లాంటి చక్కటి నవలలు ఆయన రాశారు. అనార్కలి, నర్తనశాల, వేనరాజు, రోషనార, కావ్యవేద హరిశ్చంద్ర వంటి ఎన్నో నాటకాలని కూడా ఆయన రాయటం జరిగింది.
సరే అలా ఉంచితే ఆయన అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ఒకడు నాచన సోమన్న, నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి, సీతాయాశ్చరితం మహత్ అనేటువంటి గొప్ప విమర్శన గ్రంథాలు కూడా ఆయన లేఖిని నుండి వెలువడడం జరిగింది. అయితే విశ్వనాథ తక్కిన గ్రంథాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఒక్క ఎత్తు. అత్యున్నతమైనటువంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని తెలుగులో మొట్టమొదటిగా మరి విశ్వనాథకు అందించినటువంటి మహోన్నత గ్రంథరాజం ఈవేళ మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఆంధ్ర సాహిత్యంలో విశ్వనాథ కంటే ముందే మనకి తెలుగులో అనేక మంది రామాయణాలు రాశారు. ఎన్నో రామాయణాలు వెలిశాయి మనకి. ఎందుకంటే అది తెలుగు కవులకు అలవాటు. రసవంతమైన ఒక కథా వస్తువుతో ఒక కవి ఒక కావ్యాన్ని సృష్టిస్తే అదే ఇతివృత్తాన్ని తీసుకుని తర్వాత అదే ఇతివృత్తంతో కొద్ది మార్పులతో స్వీకరించి పలువురు కవులు పలు విధాలైనటువంటి కావ్యాల్ని సృష్టిస్తూ ఉంటారు. అది తెలుగు కవుల అలవాటు బాగానమాట. సరే, మరి ఆ కారణంగానే తెలుగులో ఎందరో కవులు రామాయణ గాథను కావ్యాలుగా రాశారు. రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, రామాభ్యుదయం, అచ్చ తెలుగు రామాయణం, గోపీనాథ రామాయణం, ఆంధ్ర వాల్మీకి రామాయణం, ఆంధ్ర శ్రీమద్ రామాయణం, ధర్మసార రామాయణం, శ్రీకృష్ణ రామాయణం, గోవింద రామాయణం, జగన్నాథ రామాయణం, సుభద్ర రామాయణం, సరస్వతీ రామాయణం, మానికొండ రామాయణం, వడలి శ్రీరామాయణం, మల్లెమాల రామాయణం. ఇన్ని రామాయణాలు, ఇంకా కొన్నే చెప్పాను నేను. ఇన్ని రామాయణాలు పుంఖానుపుంఖాలుగా రాముని యొక్క చరిత్రతోటి రామాయణాలు రావడం జరిగింది. అంతేకాదు ఈ రామాయణ గాథ అనేక ప్రక్రియల్లో విస్తరించింది. ద్విపద, ప్రబంధం, వ్యర్థి కావ్యం, నాటకం, వచన కావ్యం, యక్షగానం, హరికథ, కథ, పాట, ఇన్ని రూపాల్లో రామాయణ గాథ మరి ప్రజలకు చేరువైంది. అయితే ఇన్ని రామాయణాలు వెలిసాక మళ్ళీ విశ్వనాథ రామాయణాన్ని ఎందుకు రాయాలి అన్న ప్రశ్న పాఠకుల్లోనూ అటు విమర్శకుల్లోనూ కూడా బయలుదేరింది. దానికి విశ్వనాథే సమాధానం చెప్పుకున్నారు. ఏమంటారంటే ఆయన, మరల నిదేల రామాయణం బన్నచో ఈ ప్రపంచకము ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవి కాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచెదనేనును నా భక్తి రచనలు నావికాన కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు 90 అయిన పాళ్ళు ప్రాగ్విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి అంటూ మరి ఎందుకు మళ్ళీ రామాయణం రాసి ఎవరి అనుభూతి వారిది, నా అనుభూతి నాది, నా రచన నాది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. కథను ఎవరైనా చెప్తారు, కానీ ప్రతిభానుసారి అయినటువంటి రసపోషణలో ఒక వైలక్షణ్యం ఉండాలి, అది నా రామాయణంలో ఉంది అని చెప్పేసి ఆయన సగర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి విశ్వనాథ. అయితే ఇంతమంది రాశాక మళ్ళీ రామాయణం ఎందుకు రాయాలి అన్న ప్రశ్నకి నా భక్తి రచనలు నావికానా అని అన్నారని చెప్పుకున్నాం కదా మనం. అయితే అది విశ్వనాథ కేవలం అది ఒక స్థూలమైన జవాబు మాత్రమే, కానీ అసలు సిసలైన జవాబు అది కాదు. ఎందుకంటే ఎవరి కోసం వాళ్ళు మాత్రమే కళా సృష్టి చేసుకునే స్థితి కళా ప్రపంచంలో, మరి ముఖ్యంగా సాహిత్య ప్రపంచంలో సాధారణంగా ఉండదు. అందుచేత కావ్య సృష్టికి 10 కారణాలు ఉన్నాయి అనుకున్నట్లయితే అందులో ఒక కారణం మాత్రమే, ఏది నా అనుభూతి నాది, నా రచన నాది అని చెప్పుకోవడం అన్నమాట. మరి అంతేగాని సంపూర్ణంగా అదొక్కటే కారణం మాత్రం కాదు. మరి అయితే మరి ఇంకేం కారణం అయి ఉంటుంది? ఒకవేళ విశ్వనాథ రామాయణం రాసిన అందరిలాగా మొల్ల రామాయణం అలా ఏదో పేరు పెట్టకుండాను శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే పేరు ఎందుకు పెట్టాడు అంటే ఇది కొంచెం మనం ఆలోచించాలి. ఏంటంటే, ఎందుకంటే నన్నయ్య మహాభారతాన్ని రాస్తూ మహాభారత పారిజాతమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై అని చెప్పేసి మహాభారతాన్ని పారిజాత వృక్షంతో అంటే కల్పవృక్షంతో పోల్చాడు నన్నయ్య అనమాట. అలాగే పోతన కూడా భాగవతాన్ని వెలయున్ భాగవతాక్ష కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై అని చెప్పేసి పోతన గారు కూడా భాగవతాన్ని కల్పతరువుతోటి పోల్చడం జరిగింది.
అంటే నన్నయ్య భారతము, పోతన భాగవతము రెండు కూడా వాళ్ళిద్దరూ కల్పవృక్షంగా భావించారు. ఇలా నన్నయ్య పోతనలు భాగవతాన్ని కల్పవృక్షంగా భావించారు. అంత గొప్పగా రాశారు కూడాను వాళ్ళు. ఆంధ్ర సాహిత్యంలో ఈయనకంటే ముందు భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం లాంటివి గొప్పవి ఉన్నాయి. అయితే తనకంటే ముందు అనేక రామాయణాలు ఉన్నప్పటికీ కూడా విశ్వనాథకు వాటి పట్ల ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎందుకంటే వాటికి నన్నయ్య పోతనల యొక్క భారత భాగవతములలాగా కల్పవృక్షము అనిపించుకోదగినటువంటి స్థాయి కానీ, స్థితి కానీ, యోగ్యత కానీ లేవని ఆయనకి అనిపించాయి అన్నమాట. వాటి ప్రక్కన నిలువదగినటువంటి గ్రంథాలుగా, రామాయణాలుగా కూడా ఆయనకి అనిపించలేదు. ఆ లోటును గుర్తించే విశ్వనాథ తన పూర్వ కవులకు కాళిదాసాది మహాకవుల యొక్క కవితాంబుధిలో ఓలలాడి ఆంధ్ర కవిలోక మూర్ధమణుల యొక్క పద్య శిల్పాదులను ఆకళింపు చేసుకుని వాల్మీకి రామాయణానికి భాష్యప్రాయంగా రచించే తన రామాయణాన్ని కల్పవృక్షంగా తీర్చిదిద్ది భారత భాగవతముల సరసన సమాన పీఠాన్ని అధిష్ఠింపచేసినటువంటి వాడు విశ్వనాథ వారు అన్నమాట. విశ్వనాథ రామాయణం రాయటానికి, దానికి కల్పవృక్షం అనే పేరు పెట్టడానికి కారణం ఇది అని మనం భావించాలి. అంతేకాదు తండ్రి గారు కూడా ఒక హెచ్చరిక చేశాడు విశ్వనాథ సత్యనారాయణ గారిని. ఇగో నువ్వు పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దు, ఏం రాయాలంటే వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి నంచు అనిపించుకో అని చెప్పేసి తండ్రి ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం కూడా కారణమై ఉంటుంది. వీటికి జీవుని వేదన ఒకటి తోడైంది. అంటే సర్వ జీవరాశుల యొక్క స్పందనని తనలో పొందే ఆర్తి పేరు అది ఏదైతే ఉందో అది జీవుని వేదన అంటారు. అంటే జీవుడనే మాట ఆత్మను సూచించే ఒక వేదాంత పరిభాష. లోకంలోని వేదన, జీవుని వేదన ఒకటి కాదు. మనిషి లోపలి మనిషిని జీవుడు అంటారు. అతడు పొందే వేదన జీవుని వేదన. ఇదంతా కవి యొక్క మనస్సు పొందిన ఒక తాత్విక చింతన అన్నమాట. అందుకనే రాముడు అంటాడు ఒక చోట, ఏమంటాడంటే దేహమున్నంతన జీవి పొందనగు బాధా సహ్యతలు చెప్పగా శక్యమ్మా అని చెప్పేసి రాముడే అంటాడు ఒక చోట అనమాట. అంతేకాదు అహల్యను గురించి చెప్తూ గౌతమ ఋషీంద్రుని భార్య అహల్య ఎంత పడ్డది అని చెప్పేసి ఆమె వేదనని వ్యక్తం చేస్తాడనమాట. అలా అనటంలో కూడా ఆ జీవుని వేదనే కనిపిస్తుంది. ఇక విశ్వనాథ వారు రామాయణ రచనకు ఉపక్రమిస్తూ పూర్వ కవుల్ని ఆయన, ఎందుకంటే తనలో ఇంత గొప్పగా రాయాలని రామాయణాన్ని అనుకుంటున్నప్పుడు ఒకసారి ఆ పూర్వ కవుల యొక్క రచనా శక్తుల్ని తనలోకి ఆహ్వానించుకుంటున్నారనమాట. ఎలాగో చూద్దాం. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన శిల్పపు తెనుగు తోట ఎర్రన్న సర్వ మార్గేచ్ఛా విధాతృండు పోతన తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రస ప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయడనన్య కృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టిన ఇక్షురసము రామకృష్ణుడు సురారామగజము ఒకడు నాచన సోవన్న ఉక్కి ఉండు చెరపి 10 సార్లు తిరుగవ్రాసినను మొక్కబోని ఈ ఆంధ్ర కవిలోక మూర్ధమణుల మద్గురుస్థానములుగా నమస్కరించి వీళ్ళందరినీ నా గురువులుగా భావించి నేను రామాయణాన్ని మొదలు పెడుతున్నాను అని చెప్పేసి అన్నారు. సరే, ఇక మనం కథా విషయంలోకి వెళ్ళవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఏవైనా చిన్న చిన్న మార్పులున్నా మూల రామకథ మనకి తెలిసిందే ఒక్కటే. రామాయణ కల్పవృక్షంలోని పద్య శిల్పాన్ని మనం కొంచెం పరిశీలిద్దాం. పద్య శిల్పాన్ని గురించి తెలుసుకునే ముందు అసలు పద్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. పదగతవు అనే ఒక సంస్కృత ధాతువు నుండి పద్యం అనేటువంటి పదం నిష్పన్నమైంది అనమాట. అంటే పద్యం అంటే త్రోవ, మార్గం అంటే త్రోవ కలది, మార్గము కలది అని దానికి అర్థం. చూడండి, భాష గుర్రం అనుకున్నట్లయితే, భావాన్ని రథం అనుకున్నట్లయితే, కవి సారథిగా ఉన్నట్లయితే, ఛందస్సుని రాజమార్గంగా భావించినట్లయితే, అంటే కవి సారథి భావరథాన్ని భాషాశ్వానికి కట్టి రాజమార్గాన్న పోనివ్వటమే పద్యం అన్నమాట. అయితే ఆ రాజమార్గం అనేక నియమ నిబంధనలతో కూడి ఉంటుంది. అభ్యాసం లేనివాడు కానీ, నేర్పరి కానివాడు కానీ
ఆ మార్గంలో రథాన్ని నడపలేడు. ఆ నియమ నిబంధనలు ఉంటాయి కొన్ని. అవి ఏంటంటే గణ యతి ప్రాసలు మున్నగునవి అనమాట. ఒక్క పద్యం బయటకు రావాలంటే, ఒక్క మంచి పద్యం బయటకు రావాలంటే కవికి ప్రసవ వేదన లాంటిది అనమాట. జాషువా చెప్తాడు ఒక చోట, అప్రస్తుతమైనప్పటికీ కూడా పద్యం రాస్తుంటే ఏవేవి అడ్డుకుంటాయో చెప్తాడనమాట. గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగ తగ్గబోయని యతి స్థానమురుము, యతిని మచ్చిక చేసి అడుగు ముందుకు సాగ ప్రాసంబు కుత్తుక పట్టి నిలుపు, ప్రాసవేదన దాటి పయనంబు సాగింప భావంబు పొసగక ఇబ్బంది పెట్టు, భావంబు పొసగించి పద్యంబు ముగియింప రసలక్ష్మి కినిసి మారాముసేయు, ఇట్టి ప్రతిబంధకముల నెల్ల గడచి గట్టుకెక్కుదమన్న వ్యాకరణ శాస్త్రము ఆదరింపదు శబ్ద మర్యాద కానరాక, కవిగాని బ్రతుకు శ్రీ రామ రామ అంటూ నిజంగా ఒక్క పద్యం రాయాలంటే ఇంత ప్రసవ వేదనని కవి మరి ఎదుర్కొంటాడు. అలాంటిది వేల వేల పద్యాలని గొప్ప శిల్పంతో మరి అలాగా రాసుకుంటూ వెళ్ళిపోయారు విశ్వనాథ. సరే, పద్యం అంటే ఏంటో చెప్పాం. ఇంక శిల్పం అంటే ఏంటంటే, శిల్పం అంటే నేర్పరితనం అని అర్థం. తిక్కన అమలోదాత్త మనీష నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ అని ప్రయోగించాడు ఒక చోట అన్నమాట. అంటే నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించే శిల్పంలో పారగుడను అంటే అర్థం ఏంటనమాట, అవతలి ఒడ్డును చూసినటువంటి వాడిని అని. కావ్య ప్రౌఢి పాటించు నేర్పరితనంలో అవతలి ఒడ్డును చూసేసాను నేనని చెప్పేసి అన్నాడు. సరే, ఇక కవి పాఠకునికి అసలు ఎందుకు పద్యశిల్పం ఎందుకు, అసలు దాన్ని ఎందుకు పాటించాలి, దాన్ని ఎందుకు ఆచరించాలి అంటే, కవి పాఠకునికి అనేక మార్గాల ద్వారా రస సాక్షాత్కారం చేస్తాడు. అలా చేసేటువంటి ప్రయత్నమే శిల్పము. ఆ అనేక మార్గాలలో పద్య శిల్పం అనేటువంటిది కూడా ఒకటి అనమాట. అంటే అనేక శిల్పాలు ఉంటాయి, అందులో పద్య శిల్పం అనేటువంటిది ఒకటి. ఇంకా అసలు పద్య శిల్పం అంటే ఏంటి బ్రీఫ్గా మనం చెప్పుకున్నట్లయితే ఏంటంటే, పాత్ర యొక్క స్వభావానుకూలంగా ఛందస్సును ఎన్నుకోవటం. అంటే ఏ పాత్ర అయితే మాట్లాడుతోందో ఆ పాత్ర యొక్క మనస్తత్వానికి అనుగుణంగా ఆ ఛందస్సును స్వీకరించాలన్నమాట. ఎన్నుకున్న ఛందస్సులో గణయతి ప్రాసలను తదు ఉచితంగా కూర్చటం, భావబంధురమైనటువంటి ఎత్తుగడ పద్యం అనమాట, పద్యం యొక్క స్టార్టింగ్ అనమాట. అలాగే రసానుకూలమైనటువంటి పదబంధం, పద్యం యొక్క బిగింపు సడలకుండా చివరిదాకా చూసుకోవటం, పద్యపు నడకలోని ఒయ్యారపు విలుపులు, అలాగే ఎత్తుగడ ఎలా అయితే ఉందో ముగింపు కూడా మరి అంత బిగింపుగాను ఆ ముగింపును కూడా చెప్పడం అన్నమాట. వీటి యొక్క సమాహారమే మనకి పద్యశిల్పం అని చెప్పేసి అంటాం. ఈ విజ్ఞానం లేకుండా రచించిన పద్యం పద్య రచన అవుతుంది, కానీ అది పద్యశిల్పం అని మాత్రం అనిపించుకోదు. నన్నయ్య ఇతరులు అక్షరరమ్యతనాదరింప అని చెప్పేసి ఒక మాట అన్నాడు. తన కవితా రీతుల గురించి చెప్తున్నాడు. కొంతమంది ప్రసన్న కథా కలచార్థశక్తి ఉంటుంది ఇందులోను ఏమి అని చెప్పేసి తర్వాత అక్షరరమ్యత ఉంటుందని చెప్తూ, అంటే అక్షరరమ్యత అనేటువంటిది పెద్దగా పాండిత్యం, కవితా పాండిత్యాలు పెద్దగా లేనటువంటి వాళ్ళని కూడా చాలా బాగుంది పద్యం అని చెప్పేసి, అంటే బాగా చదవగలిగే పద్యం, అందంగా చదవగలిగే వ్యక్తి ఉంటే అది అక్షరరమ్యత అనేటువంటిది ఆకర్షిస్తుంది అనమాట. నన్నయ్య చెప్పినటువంటి ఇతరులు అక్షరరమ్యతనాదరింప అనేటువంటిది కూడా అది పద్యశిల్పంలో ఒక భాగమేను. ఇక శ్రీనాథుడు తిక్కన యొక్క కవిత్వాన్ని గురించి చెప్తూ, నేను తిక్కనలాగా ఇలా రాస్తాను అని చెప్పుకున్నాడు. ఒకటి ఏమన్నాడంటే, వాకృత్తు తిక్క యజ్వ ప్రకారంబు రసాభ్యుచిత బంధముగా నొక్కొక్క మాటు అని చెప్పుకున్నాడు. అంటే నేను తిక్కనలాగా రసాభ్యుచిత బంధంగా రాస్తాను ఒక్కొక్కసారి అని చెప్పుకున్నాడు. ఆ రసాభ్యుచిత బంధం అంటే ఏంటి? రసమునకు తగినటువంటి పదబంధాలను కూర్చడం అన్నమాట. ఆ రసాభ్యుచిత బంధం అనేటువంటిది కూడా మనకి పద్యశిల్పంలో ఒక భాగమే. అలాగే అల్లసాని వారి అల్లికి జిగిబిగి, పాండురంగ విభుని పద్యంపు హరువు అన్నవి కూడా పద్యశిల్పానికి సంబంధించినవే. ఇక పద్యము యొక్క సౌందర్యం అంతా మనకి సామెతలు, నానుడులు, మాటల యొక్క ఒడుపులు, కాకువు
అంటే కాకు అంటే కొంచెం దీర్ఘంగా ఉచ్చరించడం అనమాట. అంటే మనం అవతల వ్యక్తిని పిలిచేటప్పుడు మాట్లాడేటువంటివి అలాంటి కాకువు మొదలగు వానిని ఇమర్చడం మీద పద్యం యొక్క సౌందర్యం ఆధారపడి ఉంటుంది. అందుచేత వాటికి తగిన ఛందస్సును ఎన్నుకోవటంలోనే కవి యొక్క ప్రతిభ వ్యక్తమవుతుంది. కాబట్టి పద్య శిల్పంలో మొదటిది అంటే నేను పద్య శిల్పాన్ని ఒక 5 భాగాలుగా చేసుకున్నాను నేను అనమాట. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఛందోవరణం, అంటే ఛంద స్వీకరణ అనమాట. అంటే ఈ పద్య శిల్పాన్ని వివరించడానికి నేను నా ఉపన్యాసాన్ని 5 భాగాలుగా చేసుకున్నాను. అంటే ఒక్కొక్కటి 10 నిమిషాల్లో అయిపోతుందిలేండి అవి 5 నిమిషాల్లోనూ. ఒకటి ఛందోవరణం లేదా ఛంద స్వీకరణ, రెండవది రసాభ్యుచిత బంధం, మూడవది ఛందో వైవిధ్యం, అది 4 పద్య పునరుక్తి, చెప్పిన పద్యాన్ని మళ్ళీ చెప్పడం అనమాట, ఇంకో చోట ఎక్కడో చెప్పడం అనమాట, పద్య పునరుక్తి. ఇంకా చివరిది విశ్వనాథ యొక్క శైలి పాషాణపాకమా, దీని మీద చాలా చర్చలు అవి జరుగుతున్నటువంటిది అనమాట. ఈ అంశాలతోటి నేను 5 విధాలుగా విభజించుకున్నాను. వీటిలో మొట్టమొదటి ఛందోవరణం అని. ఛందోవరణం అంటే ఏంటంటే భావ పరిమాణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఛందస్సును ఎన్నుకోవడం ఛందోవరణం అన్నమాట. అంటే అక్కడ చెప్పదలుచుకున్న విషయం ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి దానికి సరిపోయేటువంటి ఛందస్సుని ఎన్నుకోవాలన్నమాట. అలా లేకపోతే ఏమవుతుందంటే పద్యం వ్యర్థ పదాలతో కూడి ఉండటమో, లేకపోతే మరి భావం అస్పష్టత అసమగ్రతలకు లోను కావడమో, ఈ రెండింటిలో ఏదోడు జరగచ్చు అనమాట. అంటే తగినటువంటి భావానికి సరిపోయేటువంటి పద్యాన్ని, పెద్ద భావాన్ని తీసుకుని ఓ చిన్న తేటగీతలో చెప్పాలనుకుంటే ఎలాగా, అలాగే దాన్ని శీర్షపద్యంలోనే చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓ చిన్న భావాన్ని చెప్పుకుంటున్నాడు అనుకో, దానికి పెద్ద శీర్షపద్యం తీసుకుంటే అక్కర్లేని పదాలు ప్రయోగించుకోవాల్సి వస్తుంది అనమాట. అంచేత ఛందోవరణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక విషయాన్ని వర్ణించే ఇప్పుడు తగిన ఛందస్సును ఎన్నుకోవటం అనేది తెలుగు పద్య విద్యకు ఆద్యుడైనటువంటి నన్నయ్య నుంచి కనిపిస్తుంది మనకి. ఇది అంటే ఒక చెప్తూ ఉన్నటువంటి అంశానికి తగినటువంటి సరి అయిన ఛందస్సును తీసుకోవటం అనేటువంటిది అనమాట. దీనికే వృత్తౌచిత్యం అనేటువంటి పేరు కూడా ఉంది. వృత్తౌచిత్యం అంటే ఏదో ఒక వృత్తం వాడేద్దాంలే మనకు వచ్చిందని కాకుండా ఆ సందర్భానికి ఏ వృత్తం ప్రయోగిస్తే బాగుంటుందో చెప్పటం అన్నమాట. ఉదాహరణకి కురుపాండు కుమారులు ద్రోణుడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు. పూర్తి చేసుకున్నాక వాళ్ళు వెళ్ళి ద్రోణుడిని అడుగుతారు, గురుదక్షిణగా ఏం కావాలి మీకు అని. అడిగేటప్పటికి అయితే నన్ను చాలా బాధ పెట్టినవాడు నా క్లాస్మేట్ ఎవరు ద్రౌపదుడు ఉన్నాడు, ఆ ద్రౌపదుడు నన్ను చాలా అవమానించాడు, వాడిని పట్టి బంధించి తీసుకురండి అని చెప్పేసి అంటాడు అనమాట. అనేటప్పటికీ మొత్తం వీళ్ళంతా కూడా మంచి ఉత్సాహంతో ఆ పాంచాలపురాన్ని మీదకి దండెత్తి ముట్టడిస్తారనమాట. అలాగా వాళ్ళు పాంచాలపురాన్ని ముట్టడించడం అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఉత్సాహంగా వెళ్ళారు కాబట్టి ఉత్సాహ వృత్తంలో దాన్ని అక్కడ వర్ణించడం జరుగుతుంది అనమాట. అది వృత్తౌచిత్యం అంటేనమాట. అది ఎక్కడో కానీ వాడనటువంటి వృత్తాన్ని అక్కడెందుకు వాడాలి, అది మనకి నన్నయ్య ప్రయోగించినటువంటిది అనమాట. అలాగే ఇంకొకటి కూడా, పాండురాజు మరి కొద్దిసేపట్లో ఇంకా శాపవశాత్తు మరణిస్తాడు. అంటే నువ్వు నీ భార్యలను గనక కలిసినట్లయితే నువ్వు మరణిస్తావనే శాపం ఒక ముని ఇచ్చాడు అనమాట. అతడు అక్కడ కొద్దిగా ముందు ఇంకా చనిపోతాడు కాసేపు ఉన్నాక అనగా అక్కడ నన్నయ్య లయగ్రాహి అనే ఒక వృత్తాన్ని ప్రయోగిస్తాడు. లయగ్రాహి, లయం అంటే నాశనము, మరణము అని అన్నమాట. అంటే ఇంక కొద్దిసేపట్లో పాండురాజు లయమవుతాడు, మరణిస్తాడు అని చెప్పడం కోసం అక్కడ లయగ్రాహి అనే వృత్తాన్ని ప్రయోగిస్తాడు అనమాట. అది వృత్తౌచిత్యము అంటేను. అలా విశ్వనాథ వారు కూడా కల్పవృక్షంలో విశేష వృత్తాలనే కాకుండా సామాన్య వృత్తాలను కూడా ఆయన ఔచిత్య దృష్టితో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ విశేష వృత్తాలు, అలా కాకుండా సామాన్య వృత్తాలను కూడా ఔచిత్య దృష్టితో విశ్వనాథ పోషించినటువంటి సంఘటనలు మనకి కనిపిస్తాయి. ఉదాహరణకి బాలకాండలో శివధనుర్భంగ ఘట్టాన్ని వర్ణించే సందర్భంలో విశ్వనాథ 5 శార్దూల వృత్తాలని ప్రయోగిస్తారు. అందులో మచ్చుకొకటి, అది మొట్టమొదటిది అనమాట. మనకి ఇక్కడ ఈ పద్యంలో విశ్వనాథ కనిపిస్తాడు కొంచెం. నిష్ఠావర్షదమోఘమేఘ పటలీ నిర్గచ్చదుజ్యోతిత స్వేష్ఠేరం మద మాలికా యుగపదుజృంభన్ మహాఘోర వంహిష్ఠస్ఫూర్జధుషండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రాఘిష్టం వై ఒక రావము అంతట నెసంగన్ చిన్న చాపంబునన్. అంటే
ఆ శివధనుస్సును అలా చేతిలో పట్టుకుంటే విరిగిపోయింది. అది అర్థమైందా? ఆ దాంట్లోంచి ఎలాంటి ధ్వని వచ్చిందో చెప్తున్నాడు. అసలు ఆ శాపం ఎలాంటిదంటే 5,000 మంది అతి ప్రయత్నం మీద తెచ్చిన ఆ ధనువు రాముని చేతిలో చెరుకు గడలా ఒదిగి అది ఛిన్నమైపోయిందనమాట. ఈ ధనుర్భంగారావంతో సర్వ ప్రపంచం ఒక నిస్తబ్ధ సలిల ఆశయంలాగా నిశ్చేష్టమై, అంటే అసలు ఏ శబ్దం లేనటువంటి ఒక చెరువు అనమాట, ఒక సరస్సు అనమాట, అలాగా అయిపోయి ఉందిట. సరే, ఇక ఇక్కడ మనకి అంటే అసలు సాధారణంగా విశ్వనాథ శైలి ఇలా ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. ఈ పద్యానికి అర్థం చెప్పడం అంటే చాలా కష్టం. ఒక్కొక్కటి లాక్కు రావాలి. ఈ పద్యంలో ముఖ్యంగా ప్రాసాక్షరం ఏంటంటే నిష్ఠావర్ష, స్పేష్ఠే, అలాగే బంహిష్ఠ, ద్రాఘిష్టంబై ష్ఠ అనేటువంటిది అనమాట. షా శశసహ ఓష్మాణ అనే ఓష్మం, అది షా అనేటువంటిది. ఇంకా ఈ ఠా అనేటువంటిది ఏమో మూర్ధన్యం అనమాట. ఓష్మ మూర్ధన్యముల యొక్క ఉచ్చారణముల చేత ధనస్సు యొక్క పెళుసుదనం, మనకి ధనస్సు ఎంత పెళుసుగా ఉంటుందనేటువంటి విషయం మనకి తన రచనలో విశ్వనాథ మనకి ద్యోతం అయ్యేలాగా చేస్తాడనమాట. అంతేకాదు, మనకి 4వ పాదం దాకా నిరాటంకంగా సాగినటువంటి సుదీర్ఘ సమాసం ఉందే, ఎక్కడ నిష్ఠావర్షాన్ని మొదలుపెట్టి ద్రాఘిష్టంబై అక్కడ దాకా ఒకే సమాసం అన్నమాట. అలాగా 4 పాదాల్లోనూ ఉన్నటువంటి సుదీర్ఘ సమాసం ద్రాఘిష్ట ధ్వని సూచకంగా, అంటే సుదీర్ఘమైనటువంటి ఒక ధ్వనిని సూచిస్తోంది. అంటే ఏం లేదు, మేఘాలు ఉరుములు మెరుపులతోటి పెద్ద ఇది మనకి పెద్ద వర్షం తుఫాను సూచిస్తే ఎలా ఉంటుందో అంత శబ్దం వచ్చింది దాంట్లోంచి అని చెప్పేసి చెప్పడం అనమాట. ఇక్కడ పద్యాలు 5 ఉంటాయి. 5 శార్దూల వృత్తాల్లోనే, ఇలాంటి సంశ్లిష్ట సమాసాల్లోనే సాగుతాయి. అక్కడి భీకర ధ్వనిని ఇలా సంశ్లిష్ట సమాసంలో చెప్పినప్పుడే అది ఔచిత్యంగాను ఉంటుంది. అంతేకాని మధుర సంయోజన, మధురమైనటువంటి శబ్దాలతోటి ఆహ్లాదంగా చక్కగా చెప్పినట్లయితే మనకి ఆ విల్లు విరిచినటువంటి ఆ ఫీలింగ్ మనకి కలగదనమాట. అలా మృదుశయ్యలో రాస్తే ఎలా ఉంటుందంటే, ఒక విమర్శకుడు చెప్తాడు, మీసాలు లేనటువంటి భీముని పాత్రలాగా చాలా అసమంజసంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, అలాగే సుమంత్రుడు ఉంటాడు. ఆ సుమంత్రుడు రథసారథిగా ఉంటాడు. దశరథుడు ఆ రథం మీద అయోధ్య నగరంలో సంచరిస్తూ ఉంటాడు, చూసుకుంటూ ఒక్కొక్కటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తూ వెళుతూ ఉంటాడు అనమాట. అక్కడ సుమంత్రుడు రథాన్ని తోలుతుంటే దశరథుడు అయోధ్యాపురాన్ని చూసి సంతోషించేటువంటి ఘట్టంలో ఆ రథ గమనాన్ని వర్ణిస్తూ అక్కడ రథోద్ధతము అనేటువంటి ఒక వృత్తాన్ని ప్రయోగించడం జరుగుతుంది అనమాట. అది వృత్తౌచిత్యం అంటే. అలాగే రామపాదుడు దుర్భిక్షంతో బాధపడుతూ ఉంటాడు రాజ్యంలోను. ఈ దుర్భిక్షం పోవాలంటే ఎలాగా అంటే, అక్కడ మహానుభావుడైనటువంటి ఋష్యశృంగుడు ఉన్నాడు. ఆ ఋష్యశృంగుడిని కనుక ఇక్కడికి తీసుకురాగలిగితే, ఆయన ఇక్కడ ఉంటే ఇది సుభిక్షం అవుతుంది అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే అయ్యో, ఋష్యశృంగుడు మహా తపశ్శాలి, అతను స్త్రీ పరాంగుఖుడు, అతన్ని ఎలా తీసుకురావటం అని ఆలోచిస్తూ ఉంటాడు రామపాదుడు. ఆలోచిస్తుంటే అతనికి వింజామర వీచేటువంటి వార యువతులలో ఒక గొడుసరి ఆమె ప్రియంవద అనే వృత్తంలో ఇలా చెప్తుంది అనమాట. అంటే అక్కడ ప్రియంవద ఎందుకు ప్రయోగించాడంటే, రాముడు అంటే అక్కడ రాజు కష్టంలో ఉండగా అతడికి ప్రియాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నటువంటిది కాబట్టి అక్కడ ప్రియంవద అనేటువంటి వృత్తాన్ని ప్రయోగించాడనమాట. ఏముంటుందంటే, ఆమె దివిషదీశ్వరుడు తేప మౌనులన్ కౌరు కప్పుచు పొగలు వెలార్పగా ఔర అచ్చర పొగలు వెలార్పగా నవ్వు తపస్సుల మహాగ్ని రేగగా ఔర అచ్చరలను అంపునంటగా. దీనికి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. ఎవరంటే దేవేంద్రుడు. ఎవరైనా మహర్షులు తపస్సు చేస్తుంటే ఆ తపస్సుని విఘ్నం చేయడానికి మరి అప్సరసలను పంపుతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మీరు నన్ను పంపితే, తనే అంటుందన్నమాట, నన్ను పంపితే నేను ఆ తపోభంగం చేయించి ఆ రాజుని, ఆ ఋష్యశృంగుడిని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పేసి అంటుందన్నమాట. అక్కడ రాజుకు ప్రియం కలిగేటట్లుగా సందర్భం కాబట్టి అది ఇక్కడ ప్రియంవద అనేటువంటి వృత్తాన్ని ప్రయోగించారు. అలాగే వాలిపై దుందుభి సవాలు చేయటాన్ని
అక్కడ బుసకొట్టేటువంటి ఒక పాము లాంటి భుజంగ ప్రయాతం అనేటువంటి ఒక వృత్తాన్ని అక్కడ ప్రయోగించడం జరుగుతుంది అనమాట. అలాగే సుందరకాండ చివర విశ్వనాథ శంభుని యొక్క ప్రార్థనని చేస్తాడు. ఆ శంభుని ప్రార్థనకి కూడా ఆయన శంభు అనే వృత్తాన్ని తీసుకుంటాడనమాట. అలాగే ఒక వృత్తంలో ఆ వృత్తం పేరు వచ్చేటట్లు కూడా వర్ణిస్తే దాన్ని ముద్రాలంకారం అని చెప్పేసి అంటారు. అంటే ఉదాహరణకి ఎవరినో స్వాగతాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి, ఆహ్వానం, స్వాగతాభిమత వాక్యములన్ అన్నాడు అనుకోండి, అంటే అక్కడ వర్ణించేది స్వాగతాన్నే, అది స్వాగత వృత్తంలోని అన్నమాట. ఆ స్వాగత వృత్తంలో దాని పేరు కూడా రావటం, అలా దాన్ని ముద్రాలంకారం అంటారు. కావ్యాంతంలో అంటే యుద్ధకాండ చివర, అంటే యుద్ధకాండ వరకే రాశారు విశ్వనాథ వారు. ఆ యుద్ధకాండ చివర మంగళ మహాశ్రీ అనే ఒక వృత్తాన్ని ప్రయోగిస్తారు ఆయన. ఆ మంగళ మహాశ్రీ అనేటువంటి వృత్తంలో మంగళ మహాశ్రీ అనేటువంటి పేరు కూడా వచ్చేటట్లుగా ఆ ఛందస్సుని రాయటం జరిగింది, ఆ పద్యాన్ని రాయటం జరిగింది అనమాట. అంటే ముద్రాలంకారాన్ని ప్రయోగించారు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంటుంది. ఆ మంగళ మహాశ్రీ వృత్తానికి ముందు ఆయన పృథ్వీ అనేటువంటి వృత్తాన్ని ప్రయోగించారు. అంటే పృథ్వీకి మంగళ మహాశ్రీ, భూమికి శుభం కలగాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందు పృథ్వీ తర్వాత మంగళ మహాశ్రీ వృత్తాన్ని ఆయన ప్రయోగించడం జరిగింది. ఏ భావాన్నైనా ఏ ఛందస్సులోనైనా చెప్పగలరు చాలామంది, కానీ ఏ భావానికి ఏ ఛందస్సు నప్పుతుందో మాత్రం కొద్దిమందికే తెలుస్తుంది. అది విశ్వనాథ వంటి వారికి మాత్రమే. ఇది విశ్వనాథ యొక్క ఛందోవరణంలోని లేదా ఛందస్వీకరణలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక రెండవది రసాభ్యుచిత బంధం. రసాభ్యుచిత బంధం అంటే రసమునకు తగిన పదబంధములను కోర్చటం అని అర్థం. అనగా రసానుకూలమైన రచన. ఇది కూడా పద్యశిల్పంలో ఒక భాగమే. కైక వరాన్ని కోరుతుంది, 2 వరాలను కోరుతుంది. అవి విన్న దశరథుడికి స్మృతి తప్పుతుంది. ఒకసారి పెయింటే పడిపోతాడు. కొంతసేపటికి తెలివి వచ్చి మతి చెదిరినట్లయినా ఆ దశరథుడు మాట్లాడే మాటలు రచించడంలో కవికి కలిగినటువంటి ఒక లోకజ్ఞత, అంటే అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు వ్యక్తులు ఎలా మాట్లాడతారో మంచి లోకజ్ఞుడు విశ్వనాథ వారు అనమాట. ఆ లోక స్వభావాన్ని ఎరింగి తద అనుకూలంగా రచన సాగించడమే రసాభ్యుచిత బంధం అంటేనమాట. పాత్ర యొక్క మనస్తత్వాన్ని ప్రస్ఫుటీకరించగల రచన. ఏమంటాడంటే అతడు ఆమె వరాలు కోరగానే, ఓ సిపులి నన్ను భక్షింపుము ఒప్ప ముందు పైన పసివాడు రాముని పైకి పొమ్ము అటంచు చేతులు చాచి తానడ్డముగను నిలిచినట్లుగా నిలిచి చంచల శిరోధి. ఓ సిపులి, ముందు నన్ను బింగు, ఆ తర్వాత పసిబాలుడైనటువంటి రాముడి వైపు వెళ్ళు అని అంటూ చేతులు ఇలా అడ్డంగా పెట్టి ఆమెను ఒక పులిలా భావించి ఆమెతో మరి సంభాషిస్తాడనమాట. సరే, అంతేకాదు ఇంకా అతనిలో మళ్ళీ స్మృతి తప్పుతూ ఉంటుంది, మళ్ళీ ఈమె కైకని తెలుస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఎవరిమే అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అవునవు కాదు కాదు పులివి అవుదనుకొంటి ఎవరితో ఆడుదానవు, నువ్వు ఎవరు ఆడదానివి, కైకవు కావు, నా భార్యవు కావు, మరి ఏలొక నిలిచినావిట నేనును కోసలేశ్వరుండవుదును నీవోహో తెలియనైనది కైకవు. మళ్ళీ కాసేపటికి ఓహో తెలిసింది, నువ్వు కైకవు కదా, ఏమి అయ్యి పవలునా, నీకు ఇప్పుడు ఏమైంది, ఎల్ల జ్ఞాపకము వచ్చినది ఏమని నావు చెప్పుమా. ఏదో జ్ఞాపకం వస్తుంది, ఏమన్నావో మళ్ళీ ఒకసారి చెప్పు, ఏదో అడిగావు, నువ్వు ఏమడిగావు అని. ఇది చంపకమాల పద్యం అన్నమాట. అవునవు కాదు కాదు పులివి అవుదు అటంచు ఎవరితో ఆడుదానవు మరి ఎలకో నిలిచినావిట. ఇదంతా కూడా చెప్తే కానీ పద్యంలా అనిపించట్లేదు, అన్ని చిన్న చిన్న వాక్యాలు, తెలుగు వాక్యాలు, తెలుగు పదాలు అన్నమాట ఇవన్నీ కూడా అన్నమాట. విడివిడి మాటలతో ఒక అద్భుత మానసిక పరిస్థితి యొక్క ఉన్మత్త ధోరణిని ఈ పద్యంలో విశ్వనాథ వెలువరించారు. కొంచెం సావధానంగా పరిశీలిస్తే ఒక ప్రత్యేక శిల్పం, అంటే ఆ సందర్భానికి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అతని యొక్క మానసిక స్థితి ఏంటో చెప్తూ ఉన్నటువంటిది అనమాట ఈ పద్యంలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని పద్యాలు తెలుగు పలుకుబడులతో తేలికగా సాగిపోతాయి. ఉదాహరణకి పర్ణశాల యందు సీత ఒంటరిగా ఉంది. అప్పుడు రావణుడు సన్యాసి వేషంలో
వచ్చి సీతతో ఇలా సంభాషిస్తాడనమాట. ఏమంటాడంటే, నీవు నీ పతి ఇద్దరాయిచట పండెన్ పాపము ఈ అందమేమి విశ్వేశ్వర కానలోనునికి ఏమి భీతి కాదేమి మీరీ వేరై చను చోట కట్టి తిరిపూరిల్ తోడు లేకుండా తన్వి వార్వీరని పిల్వగానైనా లేదే ఏది ఎన్ వచ్చినన్. అచ్చపు తెలుగువారి పలుకుబడి తెలిసిన కవి రచన ఇలా ఉంటుందన్నమాట. ఒక వయోవృద్ధుడు చిన్నవారిపై వారి కష్టాలు చూచి సానుభూతిని ప్రదర్శిస్తూ పలుకరించినటువంటి పలుకరింపులో గల సహజత్వం మనకి ఈ పద్యంలో సాక్షాత్కరిస్తుంది. ఇందులో చూడండి, ఒక చోట ఈ అందమేమి విశ్వేశ్వర అన్నాడు కదా, ఆ విశ్వేశ్వర అనే పదం శివశివ అన్న పదానికి మారుగా ప్రయోగించినటువంటి పదం అన్నమాట. ఏదైనా కష్టం వస్తే పిలవటానికి ఎవరూ లేరే అన్న పలుకుబడిని వ్యవహారికపు సోయగం చెడకుండా కూర్చటం జరిగింది. కానలో నునికి ఏమి భీతి కాదేమి అని చెప్పేసి అంతేకాదు, ఇందులో 3 పదాలు ప్రయోగించాడు. పండెన్ పాపము, తోడు లేకుండా, ఏది ఏన్ వచ్చినన్ అనే పలుకుబడులు తెలుగు గుండెను పట్టి ఇస్తున్నాయి. ఇది కూడా ఒక రసాభ్యుచిత బంధంగానే మనం భావించాలి. ఇక కల్పవృక్షంలో కైక పాత్రని చాలా ఒక విభిన్నంగా సృష్టిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. విలక్షణంగా తీర్చిదిద్దారు. కైక సహజంగా ప్రేమైకమూర్తి. అంటే ఈయన విశ్వనాథ తీర్చిదిద్దిన కైక గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె ప్రేమైకమూర్తి. అందులోనూ రాముడంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. చిన్నప్పటి నుండి ఆమె శ్రీరాముడంటే ప్రాణం పెట్టేది. రాముడు అంతే, కౌసల్య కంటే కైక దగ్గరే ఎక్కువగా గడిపేవాడు. వారిరువురి అనుబంధాన్ని విశ్వనాథ ఒక చిన్న పద్యంలో చెప్తాడు. అంటే చిన్నప్పుడు రాముడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడంటేట, కాళ్ళు వచ్చిన దాదిగా కైక కొరకు పరుగులెత్తును శ్రీరామ భద్రమూర్తి, నిద్ర మేల్కొన్నదిగా రామభద్రు కొరకు అంగలార్చుచుచను కేకయాత్మజాత. కాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కైక దగ్గరికే పరుగులు పెట్టేవట. ఆమె ఇంకా నిద్ర లేచింది లగాయితూ ఆ రాముడి కోసం అంగలారుస్తూ అతన్ని ఎత్తుకోవాలని, అతని దగ్గరికి వెళ్ళాలని, లేకపోతే తన దగ్గరికి రావాలని చెప్పేసి అంగలారుస్తూ ఉండేదిట. అంత ప్రేమానురాగాలు కైక రాముని మీద పెంచుకుంది. అస్సలు సంస్కృత ధార లేకుండా అచ్చ తెలుగు పదాల్లో కైకేయి శ్రీరాముల మధ్య గల అనుబంధాన్ని కవి తేట తెల్లమైనటువంటి భాషలో తేటగీతిలో ఆయన వర్ణించారు. అది కూడా ఒక విధమైనటువంటి పద్యశిల్పమే. రామునికి పట్టాభిషేకం జరుగుతుంటే కైక బ్రహ్మానంద భరితురాలు అవుతుంది. తెల్లవారితే పట్టాభిషేకం అనగా రామునికి, చూడండి ఇక్కడ జాగ్రత్తగా, రాముడికి సమాధిలో దేవతలు అతని కర్తవ్యాన్ని బోధిస్తారు. రాక్షస సంహారం యొక్క అవసరాన్ని గుర్తు చేస్తారు. అంతేకాదు అతడి యొక్క అవతార రహస్యాన్ని వివరిస్తారనమాట. అంతే, రాముడు అప్పటికప్పుడు రహస్యంగా కైక ఇంటికి వచ్చి తన పట్టభంగాన్ని అర్థిస్తాడనమాట. ఎలాగైనా సరే నువ్వే ఈ పట్టాభిషేకాన్ని భగ్నం చేయాలి అని చెప్పేసి అంటాడనమాట. ఆమె అంగీకరింపదు. అయితే అమ్మ, నీవు నాకు చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి కోదండ విద్య అంతా నిష్ఫలమేనా? మరి దేవతలకు నేను సింహాసనం ఎక్కడం ఇష్టం లేదు అంటూ ప్రాధేయపడతాడు. కైక రామకార్యం కోసం కపట నాటకం ఆడుతుంది. కృతక క్రోధాన్ని అభినయిస్తుంది. జీవితమంతా నిందను మోస్తుంది. అయితే ఆ తరువాత మరి ఏదో ఒక కారణం చూపించాలి కదా. మందర ప్రేరేపిత అయినట్లుగా ఆమె రాముని యొక్క పట్టాభిషేకాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితిని తానే తీర్చిదిద్దుకుంటుంది అనమాట. అంతకుముందు మందర వచ్చి మనసు పాడు చేస్తుంటే మందరతో వాదిస్తుంది చాలాను. అప్పటికి కూడా ఇంకా ఈమె స్థిర నిశ్చయం, అతడి యొక్క పట్టభంగం చేయాలన్నటువంటి ఆలోచన అప్పటికి కూడా పూర్తిగా లేదు ఆమెకు అనమాట. రాముడు కోరినప్పటికీ కూడా ఆమెకు లేదు. అయితే మందర వచ్చి వాదిస్తుంది. వాదిస్తే మందరతో అంటుంది ఏమిటి అంటే, భరతుడిని రాజుని చేయమను, రాముడేంటి అని చెప్పేసి అంటే, భరతుడు రాజై నాకును నొనరించెడిదేమి
రాముడు రిగించనిదేమి, రమా సర్వస్వాస్యుడు నరోత్తముని రాము చూచినంచాలుగదే. ఆ భరతుడు నాకు ఒరిగించేదేంటి, రాముడు నాకు ఒరిగించనిదేంటి? ఆ రాముడిని కళ్ళారా అలా చూసుకుంటూ ఉంటే చాలు కదే, అసలు అతన్ని చూడకుండా నేను ఎలా ఉంటాను, కుదరదు నాకు అని చెప్పేసి అంటుంది. అంతేకాదు, మాండవి కన్నా జానకే నన్ను ఎంతో గౌరవిస్తుంది. నా బిడ్డ రాముడు కూడా తన తల్లి కంటే నన్నే ఎక్కువగా ఆరాధిస్తాడు. రాముడు ఒక యోగి, రాక్షసుల ఎడ మార్తాండు అంటూ రాముణ్ణి కొనియాడుతుంది. దాంతో మందర మరింత మండిపడుతుంది. ఏముంటుంది తెలుసా, ఓ దరిద్రురాల, రాముడు యోగి అయితే అడవులకు పోవాలి, అతడు రాక్షస మార్తాండుడైతే పోయి రాక్షసుల్ని సంహరించాలి, అంతేగాని రాజ్యం ఎందుకు? నువ్వేదో అనుకుంటున్నావు, సవతి శత్రువు అయితే సవతి పుత్రుడు ఏమవుతాడే? దాయాది ఎప్పుడు నిప్పుతో సమానం. ఆ రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు నీ కొడుకు భరతుడు వారికి సేవకులవుతారు అంటూ పరి విధాలుగా కైక ఏమన్నా సరే దానికి ఒక కౌంటర్ ఇస్తూ చివరకు అప్పటికి కూడా ఒప్పుకోకపోతే, నువ్వు గనక ఒప్పుకోకపోతే ఇప్పుడే చచ్చిపోతానని చెప్పేసి ఉరేసుకు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోతుంది మంథర అనమాట. ఇంకా అప్పుడు ఆమె సరే రాముడు కూడా కోరేడు, ఎందుకు వచ్చిందో ఇదే అని చెప్పేసి అనుకుని ఆ విధంగా ఆమె పట్టభంగానికి ఉన్ముఖురాన్ని చేస్తుందనమాట మంథర. మొదట ఒప్పుకోపోయినప్పటికీ కూడా ఇక్కడ కైకేయి మంథరల సంభాషణలో నిజంగా చాలాసేపు వాళ్ళిద్దరి సంభాషణ జరుగుతుంది. గొప్ప నాటకీయత, గొప్ప పద్యశిల్పాన్ని మనకి విశ్వనాథ పోషిస్తాడు. అందుకునే రాముడు చివరికి ఇంకా అడవికి బయలుదేరుతూ ఏమంటాడంటే కైకతోటి, అరణ్యానికి బయలుదేరుతూ ఇంత నింద మోస్తున్నటువంటి కైకతో, నీ ఉపకారమున్ మరువలేనే మరియు జననీ, నువ్వు చేసిన ఉపకారాన్ని తల్లి నేను మర్చిపోలేనప్పటికీ కూడాను అని చెప్పేసి కైకకి ప్రణమిల్లి అప్పుడు బయలుదేరతాడనమాట. ఇలాంటి పద్య శిల్పాలు మనకి రసాప్యుచిత బంధాలు మనకి కనిపిస్తాయి. ఇక రౌద్ర రసాన్ని వర్ణించే ఘట్టంలో సాధారణంగా ఎవరైనా సరే సుదీర్ఘ సమాసాలు, పెద్ద జటిలమైనటువంటి పదాలని ఉపయోగిస్తారు. అలా కాకుండా కూడా రౌద్ర రసాన్ని పోషించవచ్చు అని చెప్పేసి విశ్వనాథ ఎంతసేపు తన ప్రత్యేకతని చూపించుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అనమాట. వాలి సిగ్రీవుల యొక్క యుద్ధ ఘట్టాల్లో చూడండి, తెలుగు పదాలతోటి పిడుగులు రల్లిన గతిని పొడుచుచును నడచుచును బెడిదముగా వెదలుచుచు విడిబడని పట్టున్ అంటూ వాళ్ళు ఇద్దరు వాలి సుగ్రీవుల యొక్క ఆ రాసినటువంటి వృత్తం కూడా ఏంటంటే లయ విహారి అనే వృత్తం అనమాట. ఆ లయ విహారిలోని లఘు వర్ణనలు మరి అంటే పిడుగులు రల్లిన అన్ని లఘువులే, అందులో గతిని పొడుచుచును అవి లఘువులేనమాట. ఆ వాలి సుగ్రీవుల యుద్ధంలో ఒకరినొకరు కొట్టుకొనుటలో గల వేగానికి తొందరకు అవి వ్యంజకాలు అని చెప్పేసి మనకి అనిపిస్తాయి. ఇక రసాభ్యుచిత బంధంలో చివరి అంశం ఏంటంటే ఇంకా కౌసల్య బాలరాముల యొక్క సంభాషణ పాత్ర ఔచిత్యానికి, తెలుగు నుడికారానికి, పద్య శిల్పానికి ఒక చక్కని ఉదాహరణ అనమాట. విశ్వనాథ మొత్తం పద్యాల్లోకి హైలైట్ ఈ పద్యం చెప్పాలంటే. ఎలాగంటే మనం చిన్నపిల్లల్ని ఆడించేటప్పుడు, అదే మన మనవలను లేదా మన పిల్లలను ఆడించేటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా వాళ్ళని మాట్లాడుతూ వాళ్ళకి అమ్మ పేరేంటి, నాన్న పేరేంటి, నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా. అలాగా కౌసల్య రాముడిని చిన్నప్పుడు అడగటం అనమాట. కౌసల్య అడగటము, రాముడు సమాధానం చెప్పటము, అది కూడా పాత్రోచిత భాషలో. అంటే రాముడు చిన్న కుర్రవాడు, ఇంకా మాటలు రావు సరిగ్గానమాట. ఆ వచ్చి రానటువంటి రాముని యొక్క పలుకుల్ని ఈ పద్యంలో ఇమిడిస్తాడు. చూడండి ఏమంటుంది. మొట్టమొదటి అడుగుతుంది కౌసల్య, తానో లాములు తండ్రి పేరెవరయా దాచాతమాలాలు, ఔలే నా పేరు అన అమ్మగాలు అనగా ఓలిన్ తల్లి కౌసల్య తండ్రి, నాగా అనబోయి రాక కనులన్ నీర్వెట్ట కౌసల్య ఔ కానే కానులే అమ్మనే అని ప్రభున్ కౌసల్య ముద్దాడెడు. నాన్న మీ పేరేంటి? తానో అని. లాములు అన్నాడు. బాగుంది. తండ్రి పేరు ఎవరయ్యా అంటే దాచాతమాలాలు, దశరథ మహారాజు. నా పేరు అనగానే అమ్మగారు అమ్మగాలు అన్నాడు. అమ్మగారు కాదు నాన్న, కౌసల్య అంది. అంటే
పాపం కౌశల్యాన్ని అందాం అనుకుంటే నోరు తిరగలేదు కౌశల్య అనడానికి అనమాట. ప్రయత్నించి ఇంకా రాక ఏడుపు వచ్చింది పాపం. ఏడుపు వచ్చేటప్పటికి కౌశల్యకి జాలేసింది అనమాట. జాలేసి అవు కానే కానులే అమ్మనే, నాన్న సరేలే కౌశల్యని కానులే నేను అమ్మనే అని ప్రభున్ కౌశల్య ముద్దాడాడు. రాముణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది అనమాట. శిశుచేష్ట వర్ణనలన్నీ ఒక ఎత్తు అయితే కల్పవృక్షంలో ఈ పద్యం ఒక్కటి ఒక ఎత్తు. అతడు జగతికి భగవంతుడైన తల్లికి తనయుడే. ఎంత చక్కని పాత్రోచిత శైలి! ఇదే నాటకీయ శైలి కూడా. ఇది పాషాణపాకమా? మరి ఇలా రసాభ్యుచిత బంధాన్ని పాటించి పద్య శిల్ప పోషణలో గొప్ప నైపుణిని ప్రదర్శించారు విశ్వనాథ. ఇక తర్వాత మూడవ ఐటెం ఏంటంటే ఛందో వైవిధ్యం. విశ్వనాథ ప్రయోగించినన్ని వృత్తాలు అంటే వృత్తపద్యాల్ని ఆంధ్ర వాంగ్మయంలో ఒక్క ఛందశాస్త్రకర్తలు తప్ప, అంటే ఛందోదర్పణంలోనూ అప్పకవియంలోనూ ఇలాంటి వాటిల్లో తప్ప ఇంకా మరెవ్వరూ ప్రయోగించలేదు. తిక్కన మహాభారత స్త్రీ పర్వంలో చాలా ఛందో వైవిధ్యాన్ని పోషించాడు. కానీ ఆ వైవిధ్యం అంతా ఒకే చోట స్త్రీ పర్వంలో ఆయన ప్రయోగించాడు. అలాగే నన్నచోరుడు కూడా విశేష ఛందాల్ని చాలా ప్రయోగించాడు. కానీ విశ్వనాథతో పోలిస్తే అవి తక్కువే. విశ్వనాథ ఉత్పలమాల, చంపకమాల, కందము, తేటగీతి, ఆటవెలది లాంటి కవులందరూ వాడేటువంటి పద్యాలతో పాటు మనం వినం చూడండి. అశ్వలలితం, ఇంద్రవజ్రం, ఉత్సాహం, కవిరాజ విరాజితం, కౌముది, చంద్రకళ అంటే కొన్ని వినుంటాము, చాలా వినం ఇందులో అనమాట. చంద్రకళ, చతుష్పద, తురగవల్గనం, త్రిపద, త్రిభంగి, ప్రియంవద, మందాక్రాంత, మంజుభాషిణి, మానిని, మాలిని, లాఠీపిటం, లయగ్రాహి, మధ్యాక్కర, మధురాక్కర, విచకిలితం, రథోత్థతం, శిఖరిణి, సుగంధి, స్రగ్విణి, హరిణి, హలముఖి ఇలాంటి వృత్తాల్ని 176 రకాల ఛందోభేదాల్ని కల్పవృక్షంలో విశ్వనాథ ప్రయోగించారు. కవిత్రయం మొత్తం కలిపి వాళ్ళు 56 ఛందో వైవిధ్యాల్ని మాత్రమే వారు అక్కడ మరి చూపించగలిగారు. ఈయన మాత్రం 176 అన్నమాట. నేర్పరి అయినటువంటి సారథి గుర్రాలను నడిపించినట్లు నేర్పరి అయినటువంటి పద్యకవి ఎంత కొత్త వృత్తాన్నైనా సమసుందరంగా నడిపిస్తాడు. విశ్వనాథ కేవలం అంటే ఇలా ఎందుకు ఇన్ని రకాల వృత్తాలు ఈయన ప్రయోగించేటు అంటే కేవలం వైవిధ్య మోహనంతో, అంటే బాగా రాస్తే బాగుంటుంది అన్న దాంతో కాదు. ఆయన నూతన ఛందస్సులను అలా ప్రవేశపెట్టలేదు. ఆయన ఆ పద్య వైవిధ్యాన్ని కూడా రస సాక్షాత్కారానికి ఉపయోగపడేటట్లుగా ఆయన వినియోగించుకున్నాడు. ఇక శబరి పాత్ర దగ్గర శబరి రాముడిని దర్శించుకుంటుంది. అయిన తర్వాత ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంకెక్కడితోటి నేను దేహత్యాగం చేస్తాను అగ్నిలో దూకి అని చెప్పేసి అంటుంది. మరి అగ్ని ప్రవేశంతో దేహత్యాగం చేసి మోక్షాన్ని పొందాలని భావిస్తుంది. ఆ వన్య ప్రవేశ సమయంలో ఇక్కడ విశ్వనాథ ద్విపద, త్రిపద, చతుష్పద, వితాళ చతుష్పద, కర్ణాట చతుష్పద, పంచపద, వితాన, షట్పద ఈ పద్యాలన్నింటినీ ప్రయోగిస్తాడు. అంటే ఆమె అగ్ని ప్రవేశం చెయ్యబోతూ ఈ ఛందస్సులో స్తుతిస్తుంది రాముణ్ణి అనమాట. స్తుతించుకుంటూ పైకి అందులో ప్రవేశిద్దామని చెప్పేసి అనమాట. అలాగా ముఖ్యంగా అక్కడ షట్పద అనేటువంటి ఒక ఛందస్సుని ప్రయోగిస్తుంది అనమాట. ఆ వాడిన పద్యాలకు సార్థక్యాన్ని కలిగించడానికై షట్పదీ నినాదంబు ఏమంటాడో చూడండి. అక్కడ షట్పదీ నినాదంబు రాఘవులు ఆకాశంబున విమాన నిస్వనంబుగా చూసిరి అంటాడు అనమాట. అంటే ఆమెను తీసుకువెళ్ళిపోవడానికి పుష్పక విమానం వెళ్ళిపోతుందా అన్నట్లుగా ఆ షట్పదీ నినాదాన్ని పుష్పక విమానం యొక్క శబ్దమా అన్నట్లుగా ఉంది ఈ షట్పదీ నినాదం అని చెప్పేసి వర్ణిస్తారన్నమాట. షట్పదీ నినాద పదం ఇక్కడ శ్లేషార్థంలో ప్రయోగించబడింది. షట్పద మొదలగు పద్యాలలో శబరి చేసిన స్తుతి మరియు అంటే 2 రకాలు ఇక్కడ. షట్పదీ నినాదం అంటే శబరి పద్యంలో చేసిన స్తుతి, అలాగే తుమ్మెదల యొక్క మ్రోత అనేటువంటి అర్థం కూడా భావించాలి. ఇంకా ద్విపద, త్రిపద, చతుష్పద ఈ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళడం ఉందే అవి శబరి ఊర్ధ్వలోకానికి వెళ్ళటం అనేటువంటి అంశాన్ని అక్కడ సూచించినట్లుగా జరుగుతుంది అనమాట. అలాగే సంపాతి, జటాయువు వీళ్ళిద్దరూను ఎవరు ఎంత ఎత్తు ఎగరగలరు అని చెప్పేసి పందెం వేసుకుంటారు. ఆ పందెం వేసుకున్నప్పుడు అక్కడ కొన్ని వృత్తాలను ప్రయోగిస్తాడు. చూడండి అక్కడ మామూలుగా అయితే ఏ వృత్తాలను ప్రయోగించాడు కానీ ఈయన అశ్వగతి, శేని అంటే డేగ, ఆడడేగ అనమాట. శేని, జలధర మాత, చంద్రవర్మ ఇలాంటి పద్యాల పేర్లే మరి
వారు ఎగురుతూ పైకి పోయేటువంటి విధానాన్ని మనకి ఆ పద్యాలన్నీ కూడా వ్యంజింపజేస్తాయన్నమాట. అలాగే విశ్వనాథ ఎక్కువ వాడినటువంటి ఛందస్సులు ఏంటంటే మధ్యాక్కరలు. విశ్వనాథ మధ్యాక్కరల మీద ప్రత్యేకించి పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇవి మరుగున పడిపోయినటువంటి ఈ మధ్యాక్కర వృత్తాన్ని విశ్వనాథ నిద్రలేపి కథను తొక్కించి నడిచేటట్టు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే మధ్యాక్కరలకి లక్షణం ఏంటంటే ప్రతి పాదానికి కూడా 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణము ఉంటుంది. అంటే 6 గణాలు మొత్తం అన్నమాట. అయితే దీనికి మొట్టమొదటిగా మధ్యాక్కర ఎక్కడ ప్రయోగింపబడింది అంటే యుద్ధములని బెజవాడ శిలాశాసనంలో ప్రయోగింపబడింది. తర్వాత నన్నయ్య భారతంలో కూడా కనిపిస్తుంది. ఈ రెండింటిలోనూ మధ్యాక్కరలో మనకి 5వ గణాధ్యక్షరమే మొదటి అక్షరమే యతి అనమాట. అంటే 1, 5 గణాల మొదటి అక్షరాలు యతిమైత్రిగా ప్రయోగించాడు. నన్నయ్య అలాగే ప్రయోగించాడు. యుద్ధములని బెజవాడ శిలాశాసనంలోనూ అలాగే ఉంది. అయితే ఎర్రన దగ్గరికి వచ్చేటప్పటికి ఎర్రన ఏం చేశాడంటే మధ్యాక్కరని ప్రయోగించి 4వ గణం మొదటి అక్షరంగా యతిమైత్రి వేశాడు అనమాట. ఏం చేయాలి ఇప్పుడు? ఇతడు మధ్యాక్కర రాస్తే ఏ యతిని స్వీకరించాలి, నన్నయ్యనా ఎర్రననా? చాలా క్లిష్టమైన విషయంలోకి అక్కడ అడుగుపెట్టాడు విశ్వనాథ. 4, 5, 2 అక్షరాలని కూడాను 4, 5 గణాల మొదటి అక్షరాలు రెండిటిని యతిగా వేసుకుంటూ వెళ్ళాడు అనమాట. అసలు ఒక యతి ప్రయోగించడమే మనకి కత్తి మీద సాము లాంటిది. అలాగా 2 అక్షరాలని యతిమైత్రికి ప్రయోగిస్తూ అతడు ఈ మధ్యాక్కరల్ని రాయటం జరిగింది. 1, 2 కాదు, 340కి పైగా మధ్యాక్కరాలను ఇలా 2 యతిమైత్రులతో విశ్వనాథ నడిపించడం జరిగింది. తర్వాత మనకి పద్య పునరుక్తి ఇందాక అనుకున్నాం మనం. పద్య పునరుక్తి అంటే ఒకే పద్యం యథాతథంగా కానీ కించిత్ పరివర్తనతో కానీ పునరుక్తం కావటం, అది పద్య పునరుక్తి లేదా పద్య పునర్వాదం అంటారు. ఇది ఒక విధమైనటువంటి పనివాంతనమే, పద్యశిల్పంలో అంతర్భాగమే. రస సాక్షాత్కారానికి పద్య పునరుక్తి శిల్పాన్ని విస్తరింపచేశాడు విశ్వనాథ్ అనమాట. మనకి ఈ పద్య పునరుక్తి కూడా నన్నయ్యలోనే కనిపిస్తుంది మనకి. అంటే ఒక చోట వాడినటువంటి పద్యాన్నే మరి ఒక చోట. అలాగే తిక్కనలో కూడా కనిపిస్తుంది మనకి. తిక్కనలో ఎక్కడంటే విరాట పర్వంలో కీచకుడు ద్రౌపదిని వేధిస్తూ ఉంటాడు. కూడా పడి అనమాట. కూడా పడి వేధిస్తుంటే ఆమె దెబ్బతిన్న ఆడపులిలాగా ఏమిటనుకుంటున్నావు నువ్వు, నేను దిక్కు మొక్కు లేనిదాన్ని అనుకుంటున్నావా అంటూ అతనికి వార్నింగ్ ఇస్తుంది. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులు ఏవురిపుడు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తజ్జంబు ఎమ్మెయిన్ కీచక అంటుంది. ఏమిటనుకుంటున్నావు, అపారమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి నా భర్తలు 5 గంధర్వులు, నీ ఏముంటుందో చూడండి అక్కడ కూడా, నీ మానము ప్రాణముంగొనుట, నీ అభిమానాన్ని ముందు దాన్ని కొలగొట్టేస్తారనమాట, తర్వాత నీ ప్రాణాన్ని ఎగరగొట్టేస్తారు, ఏమిటనుకుంటున్నావో అని చెప్పేసి అంటుంది అనమాట. కీచకుడితో ఉంటుంది. అదే వాళ్ళు లెక్క పెట్టాడు అనుకోండి. అన్నాక ఆ రాత్రికి ఆలోచించుకుంటుంది, ఎవరు ఈ కీచుకుడిని చంపేటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు అంటే. ధర్మరాజు అంటే ఆయన పనిలో ఆయన ఉంటాడు, తెలిసిందా. అర్జునుడేమో ప్రస్తుతం బృహన్నలుగా ఉన్నాడు. ఇంకా నకుల సహదేవులు వాళ్ళు చిన్నవాళ్ళు. ఇంకా భీముడు ఒక్కడు ఉన్నాడు. ఆ భీముడి దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి అక్కడ పడుకుని ఉంటాడనమాట భీముడు. నన్ను పరాభవించి సదనమ్మునకు జని కీచకుండు మొన్నున్న సుఖం తెరంగు తప్పక సుఖోచిత శయ్యను నిద్రశయ్య నీ కన్ను మొగుచ్చు నూడటకు కారణమయ్యది భీమసేన అంటుంది. వాడు నన్ను అవమానించి హాయిగా నిద్రపోతుంటే నీకు నిద్ర ఎలా పడుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటూ, నేను ఏం చెప్పానో తెలుసా మీ అందరి గురించేను వాడితోటి అంటూ అక్కడ మళ్ళీ దుర్వారోద్యమ బాహు విక్రమ రహాస్తో కానీ అంటే భీముడిని రెచ్చగొట్టి అతడిలో పౌరుషుని రేగనిచ్చి అప్పుడు మళ్ళీ తనకి వాడి వల్ల వచ్చేటువంటి ఆటంకం లేకుండా చేసుకోవాలి, వాడిని చంపించేయాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ అక్కడ చెబుతుంది అనమాట. అలాగా పద్య పునరుక్తికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము అక్కడ ప్రయోజనము ఉండి తీరుతుంది. అలాగా మరి విశ్వనాథ ఎక్కడ ప్రయోగించాడంటే అలా పద్య పునరుక్తిని దశరథుడు పుత్ర సంతానం కోసం పరితపిస్తూ బాధాతప్తుడై ఉంటాడు. అప్పుడు సుమంత్రుడు తక్కిన మంత్రుల కోరికమై దశరథుణ్ణి దర్శించి
అంటే అలా ఇంకా పరిపాలన అది మానేసేసి అలా బాధపడుతూ కూర్చుంటాడనమాట దశరథుడు. అప్పుడు మిగిలిన మంత్రులందరూ సుమంత్రుడితోటి ఏమయ్య వెళ్ళి ఆయన్ని కొంచెం ఏదైనా ఊరుకోబెట్టి ఆయన్ని మామూలు స్థితికి తీసుకురా అని చెప్పేసి అంటాడు. అంటే అక్కడికి వెళ్ళి దశరథుడితో చెప్తాడు ఏమని, నిద్రాహారములెల్ల మాని ఇదిగో నీ మంత్రులున్ గాఢ సుక్కద్రు సంభవదష్టులై మెలికలుంగా చుట్టుకొంచు ఉందురో భద్రా పొమ్మని పంచిరి ఎడకు నన్ను వెళ్ళమని చెప్పి పంపించారు వాళ్ళందరూ. పాలింపవే నీవు అక్షుద్రాత్ముడవు యాజ్ఞికుండవు సదా శోకంబు నీకేటికిన్ అని చెప్తాడు. ఆ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇదే పద్యాన్ని కొద్ది మార్పులతో దశరథుని మళ్ళీ రెండోసారి సుమంత్రుడు దర్శించినప్పుడు మళ్ళీ రెండోసారి కూడా చెప్తాడనమాట. అంటే అదే సుమంత్రుడు మొదటిసారి ఒకసారి చెప్పాడు, మళ్ళీ రెండోసారి కలిసినప్పుడు కూడా చెప్పాడనమాట. మొదటిసారి అన్నప్పుడు రాజు విని ఆసనంలో కదిలి కొంచెం ముందుకు వంగి కూర్చుని పోతాడు, అంతే, ఇంకేమీ రియాక్షన్ ఉండదు అనమాట. రెండవసారి విన్నప్పుడు హఠాత్తుగా అంటే కొంచెం జాగ్రత్తగా విన్నాడు పద్యాన్ని, అతని మాటల్ని విని రెండవసారి హఠాత్తుగా ఏదో భావం తోచినట్లయిందనమాట. ఏంటి, పద్యంలోని యాజ్ఞికుండవు అనే పదం మైండ్లోకి వెళ్ళింది దశరథుడికి. వెళ్ళి అప్పుడు సంతానార్థమై యజ్ఞం చెయ్యాలి, పుత్రకామేష్టి చెయ్యాలి అనేటువంటి ఆలోచన అతడిలో బయలుదేరిందనమాట. అంచేత మొదటిసారి దశరథుడు ఆ పదాన్ని గుర్తించలేకపోవడం చేత రెండవసారి సుమంత్రుడు మళ్ళీ దాన్ని నొక్కి పలికి ఆ దశరథుడిని పుత్రకామేష్టి యజ్ఞం వైపు మరలేటట్లుగా చేశాడనమాట. అలా పద్యాన్ని 2 సార్లు ప్రయోగించడం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ఇంకొక చోట దశరథుడిని గురించే చెప్తూ బాలకాండలో దశరథుని గూర్చి విశ్వనాథ చెప్పినటువంటి పద్యం అనమాట. ధరణిని న్యాయ మార్గమున తన్పుచు 60 సహస్ర వర్షముల్ పరమ సుఖంబులంది నరపాలుడు ధర్మ గృహీత కావిని. చూడండి, ఏ వాక్యం ఇందులో 3 సార్లు రిపీట్ అయింది ఒక వాక్యం అన్నమాట. 60 సహస్ర వర్షముల్ పరమ సుఖంబులంది నరపాలుడు ధర్మ గృహీత కావిని పరమ సుఖంబులంది నరపాలుడు శత్రు నిబర్హణ క్రియా పరమ సుఖంబులంది నరపాలుడు తృప్తినిగాంచడింతయున్. రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ వైభవాన్ని అనుభవిస్తూ అతడు పరమసుఖంబులంది నరపాలుడు, అలాగే ధర్మగృహీత కామిని పరమసుఖంబులంది స్త్రీ సుఖాలను అనుభవిస్తూ కూడా, అలాగే శత్రు నిబర్హణ క్రియా పరమసుఖంబులు శత్రువుల్ని అణిచివేస్తూ ఆ రకమైనటువంటి వీరుడు అనేటువంటి పేరు పొంది ఆ సుఖాలను అనుభవిస్తూ కూడా తృప్తిని కాంచడింతయున్, కొద్దిగా కూడా తృప్తిని పొందటం లేదు అని చెప్పేసి అనమాట. ఈ పద్యంలో పరమసుఖంబులంది నరపాలుడు వాక్యం 3 సార్లు చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రాస కోసం కాదు, పద్యాన్ని పూరింపలేని అసమర్థత కూడా కాదు. రాజు పరమసుఖంబులను పొందాడని, కానీ అవేవి తృప్తినియటం లేదని చెప్పటానికే అలా 3 సార్లు ప్రయోగించడం జరిగింది. అలాగే మరొక ఘట్టంలో రావణుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ రాముణ్ణి చూసినటువంటి రావణుడు రాముణ్ణి వర్ణిస్తాడన్నమాట. అక్కడ 5 శీసపద్యాల్లో వర్ణిస్తాడు. 5 శీసపద్యాల చివర కూడా మనకి రామచంద్రుని గాంచెను రావణుండు అని ఉంటుంది. అంటే 5 శీసపద్యాల చివర కూడా రామచంద్రుని గాంచెను రావణుండు అని చెప్పేసి ఒక మొకటంలాగా అనమాట. అంటే నన్నయ్య గారు కూడా ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు సర్పరాజును స్తుతిస్తున్నప్పుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్, వాసుకి నాకు ప్రసన్నుడయ్యడున్, తక్షకుడు నాకు ప్రసన్నుడయ్యడున్ అని 4 పద్యాల్లో మాకు ప్రసన్నులయ్యడున్ అని ప్రయోగిస్తారు. ఆ ధోరణిని తీసుకుని ఇక్కడ రామచంద్రుని గాంచెను రావణుండు అని చెప్పేసి ఆయన ప్రయోగించడం జరిగిందనమాట. ఇక చివరిది విశ్వనాథ పద్యం పాషాణపాకమా అని చెప్పేసి అనుకున్నాం కదా, కాదు, అన్నీ అలా ఉండవు. రామాయణ కల్పవృక్షంలో కూడా ఇలాంటి పద్యాలు, అంటే మనకి పాషాణపాకం కానటువంటి పద్యాలు, హాయిగా ఉండే పద్యాలు ఉన్నాయి. అహల్యకి శాప విమోచనం కలిగింది. రాయి సతీమూర్తిగా పూర్తిచేద్దాం, సతీమూర్తిగా పరిణమించింది. ఆ పరిణామక్రమాన్ని పంచేంద్రియముల శబ్ద స్పర్శ రస రూప గంధాదులకు అన్వయించిన తీరు అద్భుతం అన్నమాట. అంటే చూడండి, రాముడి నుంచి ఒక్కొక్కటి ఆ రాయి ఎలా తీసుకుంటుందో అని అనమాట. అంటే రాముడి నుంచి ఏం తీసుకుంటే ఆమెకు శబ్దం అంటే వినడం అనేటువంటిది వస్తుంది, రాముడి నుంచి ఏం తీసుకుంటే ఆ చూపులు అనేటువంటివి వస్తాయి అనేటువంటిది అనమాట. ప్రభు మేనిపై
గాలి పై వచ్చినంతనే పాషాణమొకటి స్పర్శ వచ్చే. ఆయన మించి వచ్చినటువంటి గాలి వల్ల దానికి స్పర్శ కలిగిందిట. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకు ఒకదానికి చెవులు కలిగే. రాముడి పాద సవ్వడికి చెవులు వచ్చేట. ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే. నాసిక ఉద్భవించిందనమాట. ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఆ స్వరూపాన్ని చూడటం చేత కళ్ళు వచ్చేట. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామభద్రాభిమూర్తి యగుచుతోచే. మరి ఆయన వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించడంతో ఈమెకు మరి ఈ పద్యాలన్నీ కూడా, ఈ సాహిత్యం అంతా కూడా ఈ షట్పద త్రిపద ద్విపద వీటిలో స్తుతించడం అది కూడా అవన్నీ కూడా ఆమెకు అలవడ్డాయి అనమాట. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు రాముడు సుగ్రీవుడితోటి ఏమంటాడంటే, తమ్ముడు ఆదర్శ భ్రాత రాముడు, ఆదర్శ పతే కాదు ఆదర్శ భ్రాత కూడా, ఇతడు చనిపోవలేదని ఈవ చెప్పుమా, ఇతని బ్రతికింతునని ఈవు చెప్పుమా, ఇతడు బ్రతుకకయున్నచో బ్రతుక నేను, నాకు రాజ్యము వలదు జానకియు వలదు అని చెప్పేసి అంత బాధని ఆయన వ్యక్తం చేస్తాడనమాట. సరే, ఇక పూర్వాంధ్ర కవుల పద్యరచనా శిల్పంతో పాటు తాను అనేక మార్గాల్లో ప్రయాణించి ఆ మార్గాలకి ఒక క్రొత్త వన్నెను చేకూర్చినటువంటి వాడు మరి మన విశ్వనాథ వారు. కడకు అంటే ఆయన వ్యక్తిత్వంలో చాలామందికి పైకి కొంచెం అహంకారంగా కనిపించేటువంటి ఆత్మవిశ్వాసం ఉంది. అంటే చాలామంది కవుల్ని తడితే మా విశ్వనాథ చాలా అహంకారి అని అనమాట. అహంకారి కాదు, ఆత్మవిశ్వాసం అనమాట. కడకు గురువైనటువంటి చల్లపిల్ల వెంకటశాస్త్రి గారిని కూడా స్మరిస్తూ తన గురించి చెప్పుకుంటాడు అక్కడ అనమాట. అలా నన్నయకు లేదు తెక్కనకు లేదు ఆభోగము అస్మదృషుండ అలహుస్వాద రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిత వ్యోమపేశల చాంద్రీ మృదుకీర్తి చల్లపిల్ల వంశస్వామికి ఉన్నట్లుగా అంటాడు. అంటే చూడండి, అక్కడ చల్లపిల్ల వెంకటశాస్త్రి గారిని పొగట్టం కాదు, నాలాంటి గొప్ప శిష్యుడు చల్లపిల్ల వెంకటశాస్త్రి గారికి ఉన్నట్లుగా అక్కడ నన్నయ్యకి కానీ తిక్కనికి కానీ లేరు అని చెప్పేసి అంటాడనమాట. అలా అని చెప్పి మరి అతను గురువు అంటే చిన్న చూపో తక్కువతనమో కాదు. ఏమంటాడంటే ఆయన తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి అంతకంటే మెత్తన అని చెప్పేసి అంటాడు. అంతేకాదు, వానలో తడియని వారు మా గురుదేవులు చల్లపిళ్ళ కవితా మరందధారలో కడుగని వారు ఎక్కడా ఉండరని చెప్పేసి కూడా అంటాడనమాట. సరే, ఇక విశ్వనాథది ఒక విలక్షణమైనటువంటి మార్గం. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా విశ్వనాథ ఒక పజిల్ అనమాట. ఇంతకీ ఆయన మార్గం ఏంటి? ఎవరిది ఆయన మార్గం? నన్నయ్యను అనుకరించాడా, తిక్కననా, లేకపోతే గురువైనటువంటి చల్లపల్లి వెంకటశాస్త్రి గారినా? ఎవరి మార్గాన్ని ఈయన అనుకరించాడు అని చెప్పేసి అంటే అది చల్లపిల్లకే అర్థం కాలేదు, అంత దగ్గరగా ఉన్నటువంటి ఆయన. అందుకే శిష్యుని గురించి చెప్తూ ఇలా పొంగిపోతారు ఆయన. ఏమంటాడంటే, వీడది అంటే ఆయన అన్నది, నా మార్గమ్మును కాదు వీనిదరయన్ నా తాత ముత్తాతలందు ఏ మార్గమ్మును కాదు మార్గమది ఇంకేదో అనంగా బలెన్ సామాన్యుండనంగరాదు వీని కవితా సంరాట్పమాహేతువై ఈ మచ్చిష్యుని ఆవరించినది నేను ఎంతే ముదం బందెదన్ అంటారు. అంటే శిష్యుని గురించి నిజంగానే చల్లపిల్ల చెప్పినట్లు గగనం గగనాకారం సాగరం సాగరూపమ అంటారు. దాన్ని అనన్వయ అలంకారం అంటారు. ఇంకా దేన్ని ఇంకో వస్తువుతో పోల్చడానికి కుదరదనమాట. అలాగా విశ్వనాథ మార్గం విశ్వనాథదే. ఏ విషవృక్షాలు ఆయన కల్పవృక్షాన్ని కదిలించలేకపోయాయి. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకొని ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగినటువంటి మహాకవి కవి సామ్రాట్ విశ్వనాథ మృత్యువు ఆయన శరీరాన్ని అయితే తాకగలిగింది, కానీ మరి ఆయన రచించినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం వైపు కనీసం కన్నెత్తి చూడడానికి దానికి ఎన్ని గుండెలు ఉండాలి. ఆ మహాకవిని గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పుకున్నా అది చాలా తక్కువే అని నాకు అర్థమవుతుంది. చేత నా నేర్చిన భంగి
చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికి అన్నట్లుగా నాకు తెలిసింది. నేను మీలాంటి వ్యక్తినే ఇడొచ్చి కొంచెం ఈ ప్రసంగం కోసం మొదటి నుంచి అధ్యాపకుడిగా పనిచేసి ఉన్నటువంటి మీదట కొంత ఆయన గురించి నేను పరిశోధించి మీకు కొన్ని విషయాలను అందజేయడం జరిగింది. ఇందులో మంచి ఏమన్నా ఉంటే స్వీకరించండి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.